ఈరోజు మన కేంద్ర బడ్జెట్ 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కలిసి మా రాష్ట్రానికి నిధులు కేటాయించమని చెప్పేసి కోరారు. ఆయన గళంలో విజ్ఞప్తి చేశారా? లేకపోతే ప్రశ్నించారా? లేకపోతే డిమాండ్ చేశారా? ఎందుకంటే వీరి మీద ఆధారపడి ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈరోజు రాష్ట్రానికి విభజన హామీలో కానీ ఇచ్చిన ఏది దీని ప్రకారం ఈ రాష్ట్రానికి సాయం అందడం లేదు. మన రాజధాని నిర్మించాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ మనకి అప్పు రూపంలో ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి చూస్తే రాష్ట్రాల పట్ల ఈ కేంద్రానికి ఏం బాధ్యత లేదని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రం పట్ల అనేక రకాలుగా వివక్షత పాటిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ మూకుమ్మడిగా పార్టీలతో విభేదాలు ఏమీ లేకుండా మద్దతు తెలియజేస్తున్నప్పటికీ వారు బీజేపీ ఈ రకంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఈరోజు మన ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి పోలవరం ముఖ్యంగా కేంద్ర ప్రాజెక్టు, అది దాన్ని పూర్తి చేయడానికి సరైన నిధులు కేటాయించాలి. ఇప్పటికి మనం 12,000 కోట్లు ఇస్తే అది ఏమాత్రం సరిపోదు. మళ్ళా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని చెప్పేసి చేపడుతున్నారు. అందువల్ల నిర్వాసితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడో పాతకాలంలో నిర్ణయించిన నిర్వాసితులకే చేస్తున్నారు. చాలామంది ఈ మధ్య వచ్చిన వరదల్లో మునిగిపోయారు. వాళ్ళందరినీ కూడా కొత్తగా చేర్చి ఈరోజు కొత్తగా వచ్చిన ఈ మునక ప్రకారం ఆధారం తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది.